రాగసౌరభం మారువ ధన్యాసి. ఈ కీర్తన మనం అందరం ఎన్నో సార్లు వినుంటాం. ఇందులో చిన్న చిన్న పదాలతోనే ఎంతో లోతైన భావం గోచరిస్తూ ఉంటుంది. అలాగా నాకు తోచిన భావం పంచుకోవాలనుకుంటున్నాను. ఇందులో సుదురాశ మాన్పగలేని నన్ను సుఖచిత్తుగా ఎవరు చేతురే అని నాదోపాసన చేత తరించిన సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన శ్రీ త్యాగరాజ స్వామి వారు అన్నారు కదా. ముఖ్యంగా మానవ జీవితం, కుటుంబ వ్యవస్థ, సంబంధ బాంధవ్యాలు, ఆహార పానీయాలు వీటి మీద చాలా ఆధారపడి ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడాను తన జీవిత భాగస్వామి కానీ తన పిల్లలు కానీ ఇలా ఉండాలి అని ఆశిస్తూ ఉంటారు. సంబంధ బాంధవ్యాలను పక్కన ఉంచిన అది పెద్ద తప్పేమీ కాదు. అలాంటి ఆశలు ఉండడం చాలా సహజం. అందుకే త్యాగరాజ స్వామి వారు కూడా సుదురాశ అని అన్నాడు. ఇంకా ఆహార పానీయాలు అది మరి జీవన శైలిలో ముఖ్యాంశం. కానీ ఎంతోమంది తన స్వార్జితంలో కూడా తనకి హితమైన ఆహారం కూడా స్వీకరించే పరిస్థితి లేని వాళ్ళు ఎందరో ఉన్నారు కదా. అందుకనే అంత భావం అలాగా ఉందా ఇలాంటి ఇది సుదురాశే, మంచి ఆశే. ఆయన కూడా అలాగే చెప్పారు కదా. ఇలాంటి ఆశలు కూడా మనం వదులుకోవాలన్నట్టుగా సూచించారు. ఇలాంటి ఆశలు పట్టుకొని వేలాడుతున్నంత కాలం మనకు ప్రశాంతత ఎలాగుంటుంది అని ప్రశ్నిస్తున్నారు కూడా ఆ భగవంతుడు. నేను సుదురాశ మాహన్ పగలేని నన్ను సుఖ చిత్తుగా ఎవరు చేతురే. సుదురాశ మాహన్ పగలేని నన్ను సుఖ చిత్తుగా ఎవరు చేతురే. మృదు భాషణ నత విభీషణ, మృదు భాషణ నత విభీషణ. త్యాగరాజ స్వామి వారి కీర్తన.